మ్యాన్ బూబ్స్ గైనోకామాస్టియా. చెస్ట్ పెద్దగా ఉన్న ప్రతి ఒక్కరికి మ్యాన్ బూబ్స్ అని కాదు, దాన్ని గైనోకామాస్టియా అని ఫిక్స్ అయిపోకండి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సూడో గైనోకామాస్టియా, ఇంకోటి గైనోకామాస్టియా. ఫస్ట్ది సూడో గైనోకామాస్టియా. సింపుల్గా చెప్పాలంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువైతే చెస్ట్లో కూడా ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఇది గ్లాండ్ కాదు. సెకండ్ టైప్ గైనోకామాస్టియా. ఇది ఫ్యాట్ కాదు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల చెస్ట్ కాడ టిష్యూ పెరుగుతుంది. ప్యూబర్టీ, ఒబేసిటీ, ఆల్కహాల్, కొన్ని మెడిసిన్స్ అండ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు దీనికి. ఒబేసిటీ ఎందుకు డేంజరస్? బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ పెరిగిపోతుంది. అప్పుడు చెస్ట్లో ఫ్యాట్ కూడా ఎక్కువ స్టోర్ అయిపోతుంది. దీనివల్ల గైనోకామాస్టియా రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? బాడీ ఫ్యాట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియోస్ రెగ్యులర్గా మంచిగా చేయాలి. అట్లనే ఆల్కహాల్ని కంట్రోల్గా తీసుకోవాలి. స్లీప్ డైలీ 7 to 8 hours పడుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ అనేది మన డైట్లో మంచిగా ఉందో లేదో చూసుకోవాలి. స్టెరాయిడ్స్ డాక్టర్ అడ్వైస్ లేకుండా యూజ్ చేయకండి. అట్లనే బ్లడ్ వర్క్ మంచిగా ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు మ్యాన్ బూబ్స్ ఉన్నాయా? ఫ్యాట్ అయితే వెయిట్ లాస్ చేసి తగ్గియచ్చు, కానీ గ్లాండ్ టిష్యూ అయితే కంప్లీట్గా తగ్గకపోవచ్చు. అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో బ్రో, చెస్ట్ షేప్ని చూసి సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయకండి. ఫ్యాటా గైనోకామాస్టియా అని కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడం ఇంపార్టెంట్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకొని మ్యాన్ బూబ్స్ గురించి టెన్షన్ పడుతున్న మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.